మియాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ హార్ట్ హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో హాస్పిటల్ను ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో అందుతున్న సేవలు, ల్యాబ్స్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. పల్స్ హార్ట్ హాస్పిటల్లో అధునాతన సేవలు అందించి అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. పల్స్ హార్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో అధునాతన వైద్య సేవలు అందిస్తామని, 100 బెడ్లతో పాటు కొత్త ల్యాబ్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. కార్డియాక్ సర్జరీ, అన్ని రకాల క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దాంతో పాటుగా మల్టీ స్పెషాలిటీ ఇలాగ పల్స్ హార్ట్ సెంటర్ మీకు హార్ట్ హాస్పిటలే పరిచయం, దాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పరిచయం చేయడానికి చూస్తున్నాం. దీంట్లో భాగంగా కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, ఈ స్పెషాలిటీస్ అన్నీ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. దగ్గరలో అందుబాటులో బాగా అధునాతనమైన చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా చెప్తున్నాం. సాఫ్ట్ లాంచ్ డిసెంబర్లోనే జరిగింది. ఆల్మోస్ట్ గుండెకి సంబంధించిన 500 శస్త్రచికిత్సలు ఇప్పటికే చేయడం జరిగింది. రీసెంట్గా ఒక ఇండియాలోనే ప్రప్రథమంగా గుండెలో కుడివైపు కవాటాలు ట్రిక్వాల్వ్, మైవాల్వ్ అనే కలిపి చేయడం జరిగింది. అనేక మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇదే ఇండియాలో ఫస్ట్ కేసు ఇదే హాస్పిటల్ జరిగింది. సో దీంతో పాటుగా పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కూడా మేము నిర్వహిస్తున్నాం. సో ఈ సందర్భంగా మా మొబా శ్రీనివాస్ గారు డైరెక్టర్